హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు శనివారం రోజు శని జయంతి కదండి. ఆ రోజు నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను అనమాట. అది ఎలా చేసుకున్నాను ఏందనేది మీతో షేర్ చేసుకున్నానండి. అలానే నేను దేవుడి రూమ్లో కొంచెం దేవుడి సామాను పెట్టుకోవడానికి నేను చిన్న చిన్న స్టాండ్స్ పెట్టుకున్నానండి. అయితే అది అంటే చాలట్లేదనమాట. పక్కన అంతా ఇట్లా అనిపిస్తుంది. అంత చూడటానికి కూడా అంత మంచిగా అనిపించట్లేదు అనమాట. అందుకని నేను ఈ బాక్స్ తెప్పించుకున్నానండి. అంటే మనం దేవుడి సామాన్ ఏమైనా పెట్టుకుంటే లోపలికి ఉంటాయి అనమాట. మన బాక్స్లో ఉంటాయి కాబట్టి బయటికి కనిపించవు. నేను ఇంతకుముందు పెట్టుకున్న స్టాండ్స్ ఏంటంటే మనం ఏం పెట్టినా కానీ బయటికి కనిపించి దుమ్మంతా పడుతుందండి, డస్ట్ పడుతుంది. అదే ఇట్లా బాక్సెస్ అనుకోండి, మనం లోపలిగా పెట్టుకుంటాం, పైన మనం బాక్స్ అంతా క్లీన్ చేసుకుని ఉంటే సరిపోతుంది. అట్లా అని తెప్పించుకున్నానండి. ఇంతకుముందు నేను దీన్ని డిమార్ట్లో కొనుక్కోవాలని చూశానండి, ఎప్పుడో 2 years బ్యాక్ అనమాట. అయితే 2000-3000 ఉంటే ఇంకా ఈ ప్లాస్టిక్ దానికి అంత ఎందుకు పెట్టాలి అని చెప్పి నేను అప్పుడైతే తీసుకోలేదండి. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో సాసా సేల్ నడుస్తుంది. అయితే దానిలో తీసుకున్నానండి నేను. నాకైతే 500కే వచ్చింది. అందుకని ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. అయితే ఇంకా అది స్టాండ్ ఇట్లా విడివిడిగా వస్తుంది కదా, అవన్నీ మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అన్నీ ఫిట్ చేసుకుంటున్నానండి. అయితే కొంచెం రాంగ్ చేశాను అనమాట నేను. అది కింద స్టాండ్ది పైనకి పెట్టేశాను, సరిగ్గా రాలేదని మళ్ళీ తీసి పెడుతున్నాను. ఫోన్లో ఒకసారి చూసుకున్నానండి ఎట్లాగ అయిందనేది. తర్వాత ఇంకా నాకు అర్థమైందనమాట. ఇంకా అవన్నీ మళ్ళీ తీసేసేసి మళ్ళీ పెట్టాను అనమాట. అయితే పెద్ద కష్టమేం కాదండి, కాకపోతే ఒకసారి చూసుకోవాల్సిందే. నేను చూసుకోకుండా దెబ్బతో పెట్టేశాను అనమాట. ఈజీగానే పెట్టుకోవచ్చు. ఇట్లా మనం స్టాండు తీసుకుంటే కనుక మనం దేవుడు సమానం అవన్నీ ఆ బాక్సెస్లో పెట్టుకొని దేవుడు రూమ్ కూడా మనకు నీట్గా కనిపిస్తుందండి. లాస్ట్లో నేను యాడ్ చేస్తాను, ఎంత నీట్గా ఉందో చూస్తారు మీరు. ఇట్లా ఎవరైనా కావాలంటే తెప్పించుకోండి. ఇప్పుడు సాసా సేల్ నడుస్తుంది కదా, మనకి తక్కువ దొరుకుతున్నాయండి. అయితే ఇంకా నేను తెప్పించుకున్నాను అని చెప్పి ఎవరికైనా యూజ్ అయితే తెప్పించుకుంటారు కదా అని చెప్పి షేర్ చేస్తున్నానండి. మనకి దేవుడి రూమ్లోనే అని కాదు, మనం ఎక్కడైనా స్టోరేజ్ బాక్స్ లాగా వాడుకోవచ్చండి. ఇట్లా ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత దానిపైన కొంచెం ఫ్లవర్ వాజ్ లాగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఇది ఆర్డర్ పెట్టుకున్నానండి. ఫ్లిప్కార్ట్లోనే పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి అవి కూడా. అయితే కిచెన్లో ఒకటి, దేవుడి రూమ్లో ఒకటి, అట్లా టేబుల్స్ మీద కూడా పెట్టుకున్నానండి. చూసారు కదండి ఇక్కడ దేవుడి రూమ్లో అసలు ఇవి నేను చిన్న చిన్న పెట్టుకున్నాను అనమాట. ఎంత డస్ట్ పడుతుందన్నమాట. అన్నీ బయట పెట్టుకుంటే బాగా డస్ట్ ఎక్కువైపోతుంది. అది రోజు క్లీన్ చేసుకోవాలంటే అవ్వదు కదండి మనకి. ఎప్పుడో వారానికి ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటాము. ఇవన్నీ లోపల పెట్టుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది దేవుడి సామాన్ అని చెప్పి. అంటే దేవుడు గట్టు కింద ఒక అర ఉంది, కానీ దానిలో ఎక్కువ పట్టవండి. కొన్ని అయితే ఇంకా దాని నిండా కూడా ఉన్నాయి నాకు, దానిలో ఎక్కువ పట్టవన్నమాట. అందుకని పక్కన కూడా ఇది కూడా ఉంటే మనకు చేతికి అందుబాటులో ఉంటాయి అని చెప్పి మనం మ్యాచ్ బాక్సులు కానీ, ఇట్లా సాంబ్రాణి కడ్డలు కానీ, బుక్స్ కానీ దవాలను మనం తీసుకోవడానికి పక్కన అందుబాటులో ఉంటాయని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. అయితే ఇక్కడ వచ్చేసేసి శనివారం రోజు అండి. ఆ రోజు అమావాస్య వచ్చింది, అలానే శని జయంతి, అలాగనే శనివారం మనం వెంకటేశ్వర స్వామి చేసుకుంటాం కదా శనివారం. అయితే నేను ఒక షార్ట్ చేసి పెట్టానండి. అట్లానే ఇంకా పూజ ఎలా చేసుకున్నాను అనేది ఇక్కడ షేర్ చేస్తున్నా మీకు. అయితే ఈ మధ్య నేను దీపాలు కూడా తీసుకున్నాను కదా, అవి కూడా మీతో షేర్ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి శంకుచక్ర దీపాలు అవి వెలిగించుకున్నాను. అలానే గజలక్ష్మి దీపం, కామాక్షి దీపం అంటారు కదా, అది కూడా తీసుకున్నానండి. ఇంతకుముందు 2 దీపాలు అనమాట. ఈ 3 దీపాలు మొత్తం 5 దీపాలు పెట్టుకున్న రోజు. అలానే వెంకటేశ్వర స్వామి పిండి దీపాలు 2 పెట్టుకున్నానండి. మొత్తం 7 దీపాలతోనే ఆ రోజు పూజ చేసుకున్నాను. అయితే ఇంకా వెంకటేశ్వర స్వామికి పెసరపప్పును పానకం పెట్టానండి నైవేద్యంగా. అయితే నేను ప్రత్యేకంగా నైవేద్యం ఏం చేయలేదు, ఇంకా అదే చేసుకొని వడపప్పు పానకం అయితే పెట్టానండి. అట్లానే పళ్ళు పెట్టుకున్నాను, అరటిపళ్ళు. అలానే స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదా, అందుకని తులసిమాల తెప్పించుకున్నానండి. తులసిమాల తెప్పించుకొని స్వామివారి ఫోటోకి వేసుకున్నాను. ఇలా పూజ చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకున్నాను. అలానే వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకున్నానండి. అలానే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకున్నాను. రోజు చదువుకునే వాటితో పాటు ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఇవి కూడా చదువుకున్నాను అనమాట. శనివారం మనం వారం మొత్తం పూజ అయిపోయినా కానీ శనివారం చేసుకుంటే చాలా వారం మొత్తం పూజ చేసిన ఫలితం వస్తుందంటండి. నేను షార్ట్ వీడియో పెట్టాను. శని దేవుడు ఏం వరం అడిగాడు ఏందనేది నేను షార్ట్ వీడియో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. దానిలో కొంచెం చెప్పానన్నమాట, మనం శనివారం రోజు ఎందుకు పూజ చేసుకోవాలి ఏందనేది. ఇక్కడైతే పూజ అయిపోయిందండి. ఇంకా హారతి ఇచ్చేసేసి అలానే సాంబ్రాణి కూడా వేసుకున్నాను ఆ రోజు.
ఇలా చక్కగా పూజ చేసుకున్నానండి. ప్రతి శనివారం చక్కగా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాను. కాకపోతే ఈసారి అమావాస్య శని జయంతి కూడా వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా తులసి మాల అవన్నీ తెచ్చుకొని చేసుకున్నాను అనమాట. అయితే ఇంకా మీతో కూడా అలానే షేర్ చేసుకున్నానండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చేసుకుంటారు కదా శనివారం రోజు పూజ అని చెప్పి షేర్ చేశాను. ఆ రోజైతే చాలా బాగా పూజ చేసుకున్నానండి. తర్వాత ఇదిగోండి నేను తెచ్చుకున్న బాక్స్ ఇక్కడ సెట్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. థ్యాంక్స్ ఫర్